అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉన్నాయని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందింటి సుబ్బయ్య తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే భారతదేశంలో అంబేద్కర్ ని ఒక కులానికి ఆపాదించడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే ఈరోజు మేమంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళమే కాదని ఒక్కసారి మేమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన బాధలు ఈరోజు భారతదేశంలో ఆయన బాధలు పడ్డారు కాబట్టి ఈరోజు దళితులు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఇక్కడ ఈ సమాజ న్యాయంతో పాటిస్తూ ఈరోజు దళితులందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఆ మహాత్ములు చేసిన పుణ్యమైన ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో 120 దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చేస్తా ఉంటే మన భారతదేశంలో మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి, ఒక మతానికి ఆయన్ని పరిమితం చేస్తున్నారు. అది చాలా తప్పు, చాలా ఘోరమైన విషయం. ఆయన ఒక కులానికి, మతానికి కాదు, భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత. ఈరోజు అప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందంటే ఆయన ప్రపంచ మేధావి. అందువల్ల ఆయన ఒక కులానికి, మతానికి ఏరు కట్టడం చాలా దుర్మార్గమైన విషయం. ఆయన భారతదేశానికి గొప్ప నాయకుడు. ఎందువల్లంటే భారతదేశం ఈ రోజు కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందంటే, ఆయన అమలవుతుందంటే ఈ రోజు అప్పట్లోనే ఎన్ని రకాలుగా ఆలోచించి రాజ్యాంగం వేశారు. అన్ని దేశాల్లో కూడా ఈ రోజు రాజ్యాంగాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో కొన్ని మార్పులు తప్పితే ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందంటే ఆ మహానుభావుడికి జీవితాంతం కూడా మన భారతదేశం మొత్తం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఆయన చిన్నతనం 6 సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అదేవిధంగా 23 సంవత్సరాల వయసులోనే తండ్రి చచ్చిపోయాడు. కుటుంబం మొత్తం కూడా త్యాగం చేసి ఈరోజు దళితులకి రక్షణ కావాలంటే ఆ కుటుంబాన్ని త్యాగం చేస్తే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే వీళ్ళు కుటుంబం త్యాగం చేసిన వల్ల ఈరోజు దళితులు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. దాన్ని అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ అంటే మనకి ఒక ప్రపంచ మేధావి. 120 దేశాల్లో ఈరోజు అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నాడు. అందువల్ల ఆయన ఒక కులానికి, మతానికి వేరు కట్టడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం.